2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం అనేది చాలా వరకు తగ్గుతుందండి. వ్యయం అనేది పెరుగుతుంది. ఎందుకో ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాను. మేషరాశి వారికి 2025 నుండి 26 వరకు ఆదాయం 2, వ్యయం 14 అండి. రాజపూజ్యం 5, అవమానం 7. అయితే మేషరాశి వారు ఆదాయ వ్యయాలను చూసి భయపడవలసిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం బృహస్పతి, శని, కేతువులు ఈ స్థానాలు అనేవి మీకు అనుకూలంగా ఉన్నాయండి. ఎప్పటి వరకు అనుకూలంగా ఉంటాయి? మార్చ్ వరకు. 2025 మార్చ్ 28వ తారీఖు వరకు శని ప్రభావం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. 2025 మార్చ్ 28వ తారీఖు తర్వాత నుండి 2025 మే 15వ తారీఖు వరకు అబోవ్ యావరేజ్గా ఉంటుంది. అంటే అనుకూల ఫలితాలు అనేవి కొద్దిగా తగ్గుతాయి. అనుకూలమే కొద్దిగా తగ్గుతాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి అదృష్టకాలం అనేది 2025 మే 15వ తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చండి. ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తి వ్యాపారాల విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే మే 15వ తారీఖు వరకు మీకు అనుకూల కాలం. డబ్బు ప్రవాహం అనేది సజావుగా ఉంటుందండి. డబ్బు విషయంలో పెద్దగా ఇబ్బందులు పడరు. అలాగే ఎవరైతే కొత్త ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారో, ప్లాట్లు కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, కొత్త ఇంటి కొనుగోలు విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వారి పిల్లలకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహం నిశ్చయించబడుతుంది. వివాహం విజయవంతంగా ఏర్పాటు చేస్తారు. మీ కుటుంబ విషయంలో కూడా సమాజంలో గుర్తింపును పొందుతారు. మే వరకు మాత్రం కుటుంబ జీవితం అనేది చక్కగా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు 11వ ఇంట్లో ఉంటాడండి. ఆరోగ్యపరంగా కూడా కొలెస్ట్రాల్ కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇటువంటి అనారోగ్య సమస్యలతో, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి మేషరాశి వారికి అనుకూల కాలమే. ఆరోగ్య విషయంలో మే వరకు మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. మీ జీవిత భాగస్వామి కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, మెరుగైన ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. వైద్య ఖర్చులు అనేవి తగ్గుతాయి. అయితే 2025 మే 15వ తారీఖు తర్వాత నుండి బృహస్పతి 2వ ఇంటిని విడిచిపెట్టేసి 3వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు 2025 మార్చ్ 29వ తారీఖు నుండి ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది ప్రారంభం కానుంది మేషరాశి వారికి. ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది మరీ తీవ్రంగా అయితే ఉండదండి. శని భగవానుడి యొక్క ప్రభావం అనేది డైరెక్ట్గా మీ పైన ఉండదు. కాబట్టి అంత ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ మీరు మొదలుపెట్టే పనుల విషయంలో కొన్ని ఆటంకాలను అయితే ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు కానీ, అత్తమామల యొక్క మద్దతు కానీ మే వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. మే మాసం తర్వాత నుండి 9వ ఇంటికి 12వ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి, శుభగ్రహం అయినటువంటి బృహస్పతి 2వ ఇంటిని విడిచిపెట్టేస్తాడు. కాబట్టి మెయిన్గా మీ ఆరోగ్య విషయంలోనూ, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో ఖర్చులు అనేవి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 2025 మే మాసం తర్వాత నుండి కనుక మేషరాశి వారు వారికి కానీ, వారి కుటుంబ సభ్యులకి కానీ ఫంక్షన్స్ కనుక నిర్వహించాలి అనుకుంటున్నట్లయితే, శుభ కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా సరే పార్టీలు కావచ్చు, ఏదైనా సరే నిర్వహించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఎక్కువగా ఖర్చు చేయొద్దండి. బంధువర్గంలో వారి మాటలు వినో, బయట వారు రెచ్చగొడితేనో మీ ఫైనాన్షియల్ స్టేటస్కు మించిన ఖర్చులు అయితే చేయవద్దు. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు వెనక ఆలోచించండి ఖర్చు చేసే విషయంలో. ఎవరో ఏదో రెచ్చగొట్టారని మీ ఆదాయానికి మించిన ఖర్చులు అయితే చేయవద్దు. మెయిన్గా ఫంక్షన్స్ విషయంలోనండి. ఆ విషయంలోనే మీరు బుట్టలో పడే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా బంధువుల వల్లే సమస్యలండి. వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కుటుంబ సభ్యుల మాట వినండి తప్ప బంధువర్గం వారు ఏది చెప్పినా సరే 1-2 సార్లు ఆలోచన చేయండి. మంచా చెడా అని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. అంతే తప్ప సత్వర నిర్ణయాలు అయితే తీసుకోవద్దు.
అలాగే మేషరాశి వారు ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటిది ఖర్చులు చేసే విషయంలో, రెండవది బంధువర్గం వారి మాట వినే విషయంలో, మూడవది మధ్యవర్తిత్వం అస్సలే పెట్టుకోవద్దు. 2025 మే తర్వాత కనుక ఏలినాటి శని సమయంలో, గురువు అనుకూలంగా లేని సమయంలో మేషరాశి వారు కనుక మధ్యవర్తిత్వాన్ని చేసిన, షూరిటీ సంతకాలు పెట్టిన, కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ మమ్మల్ని భయపెట్టడానికైతే నేను చెప్పట్లేదండి. ముందుగానే విని జాగ్రత్త పడండి, అంతే తప్ప మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు. మే వరకు అనుకూలంగానే ఉంటుంది కదా, అప్పటి వరకు బాగా సంపాదించండి. మే మాసం తర్వాత నుండి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, అంతే తప్ప భయభ్రాంతులకైతే గురి కావద్దండి. అయితే విద్యార్థులకు విదేశీయాన సూచనలు, చదువులో ఉత్తీర్ణతను సంపాదించే అవకాశాలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించే అవకాశాలు, అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో విజయాన్ని సాధించే అవకాశాలు, సంతానం లేని వారికి మే మాసంలోపు సంతాన ప్రాప్తి సూచనలు, వ్యాపారంలో ఉన్నవారికి మే మాసం ముందు విపరీతమైనటువంటి లాభాలు రావటం కానీ, ఇన్కమ్ అనేది బాగా ఉండటం కానీ, రైతులకు ఆశించిన దిగుబడి రావటం కానీ, రాబడి రావటం కానీ, ముఖ్యంగా ఆడవారు ఎవరైతే ఉన్నారో, మేషరాశిలో జన్మించిన స్త్రీలు, గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ, అత్తమామల నుండి మద్దతు కానీ, ఇలాంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయండి. కాబట్టి మార్చ్ మాసం తర్వాత నుండి శని ప్రభావం అనేది మేషరాశి వారి పైన మొదలు కాబోతుంది. కాబట్టి నలుపు రంగు అంటే బ్లాక్ కలర్ వస్త్రాలను ధరించటం మానుకోండి. వీలైనంత వరకు నల్ల రంగు వస్తువులను కానీ బట్టలను కానీ ధరించటం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. శని భగవానుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేయండి. శని భగవానుడు పూజలు, యజ్ఞాలు, హోమాలు చేస్తే అంత త్వరగా ప్రసన్నం కాడండి. అందుకే మిమ్మల్ని దానాలు చేయమనో ధర్మాలు చేయమనో నేను చెప్పట్లేదు. మంచి చేసే వారికి శని మంచి మాత్రమే చేస్తాడు, చెడు చేసే వారికి మాత్రమే అంతకు మించిన చెడుని చేస్తాడు. కాబట్టి ఇంట్లో పెద్దవారిని గౌరవించండి. శనివారం నాడు కుక్కలకు కానీ కాకులకు కానీ ఆహారాన్ని అందించండి. కేవలం శనివారం అని మాత్రమే కాదు, శనివారం నాడు శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. శనివారం అనేది శనికి అంకితం చేయబడిన రోజు కాబట్టి శనివారం అని చెప్తున్నాను. ఉదయాన్నే లేవగానే మీ ఇంట్లో అన్నం వండుకుంటే అన్నం లేదా ఏ పదార్థమైనా సరే ప్లేట్లో పెట్టి పితృదేవతలకు నమస్కారం చేసుకుని కాకులకు ఆహారంగా పెట్టండి. చాలా వరకు దోషం అనేది చిన్న చిన్న పరిహారాలతోనే పోతుంది. అలానే ఒకవేళ మీరు ఆర్థికంగా బాగానే ఉన్నట్లయితే శనివారం నాడు నువ్వులను దానంగా ఇవ్వటం కానీ, నువ్వుల నూనె దానంగా ఇవ్వటం కానీ, నల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వటం కానీ, గొడుగును దానంగా ఇవ్వటం కానీ, చెప్పులను దానంగా ఇవ్వటం కానీ ఇలాంటివి చేయండి ఆర్థికంగా బాగున్నట్లయితే. విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు అనుకూలమేనండి. కాకపోతే బద్ధకం అనేది పెరుగుతుంది వారిలో. ఆ బద్ధకాన్ని విడిచిపెట్టే ప్రయత్నాలు చేయండి. ఉదయాన్నే లెగవండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. ఈ చిన్న చిన్న పరిహారాలతోనే ఈ ప్రతికూల ఫలితాలు అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయండి. అంతే తప్ప భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మే వరకు బాగానే ఉంటుందండి. ఆ తర్వాత చిన్న చిన్న దోషాలు ఉన్నట్లయితే శని ప్రభావాన్ని తగ్గించుకోవటానికి శనికి సంబంధించిన పరిహారాలను పాటించడం, దేవగురువు అయినటువంటి బృహస్పతిని ప్రసన్నం చేసుకోవటానికి ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది.